హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మునాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఆల్మోస్ట్ టాప్ ఎండ్ అండి. క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అయితే వస్తాయండి. ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు, ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లో ఫైనల్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కారు అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. మిస్ చేసుకోకండి ఈ కార్ని అయితే, ఎందుకంటే కేవలం 46,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. షోరూమ్ పీస్ ఉన్నట్టయితే ఈ కార్ అయితే ఉందండి. ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ అండి. 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషన్ అండి. 2031 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 46,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా అయితే ఈ కార్ అయితే ఉందండి. మనం ఇంటీరియర్లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా కూడా చాలా అంటే చాలా స్మూత్నెస్ అయితే ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్. అలాగే 46,000 కిలోమీటర్లు తిరిగింది. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్. సెకండ్ ఓనర్ ఒక ఇంట్లోనే ఇద్దరి పేరు మీదకి అయితే మారింది. అది కూడా రీసెంట్గా అయితే మారింది. ఈ కారు ఓనర్ వేరే కారు కొనుక్కుంటే ఇంట్లో వాళ్ళ పేరు మీదకి అయితే మార్పిచ్చడం అయితే జరిగింది. ఇంజన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. గేర్ బాక్స్, సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్ కూడా 70 నుంచి 80% మధ్యలో అయితే ఉన్నాయండి. కార్తో వచ్చినటువంటి స్టెప్నీ టైర్ అంతే ఉంది ఇప్పుడు దాకా కూడా. అలాగే మైలేజ్ విషయంలో 1 లీటర్ డీజిల్కి హైవే మీద 20 నుంచి 24 మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ అయితే ఉందండి. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే చాక్లెట్ కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే 1-2 టచ్అప్లు అనేది కామన్ అండి. సీట్ కవర్స్ కార్తో వచ్చినటువంటి కొత్తలో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి. 100% అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా చాక్లెట్ కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి 3 కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. డోర్ పేస్టింగ్ కానీ, బాడీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఈ కారు కాస్ట్ ధర చూసుకున్నట్లయితే ఈ కారు ధర 4,25,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చండి ఫ్రెండ్స్, చూడొచ్చండి. మారుతి సుజుకి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవు. 100కి దాదాపుగా 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి. చాక్లెట్ కలర్ కారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవండి. టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 70-80% అయితే ఉన్నాయి. చూడొచ్చు, మొత్తం మార్కింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. ఎలైబుల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే చూసుకున్నట్లయితే మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. కార్తో వచ్చినటువంటి గ్లాసులే మొత్తం అయితే ఉన్నాయండి. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. కార్తో వచ్చినటువంటి గ్లాసులు అయితే ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 70-80% అయితే ఉన్నాయి. వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైపర్, డీఫాగర్ అయితే ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ, పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డిక్కీలో కూడా, బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 70-80% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే టైల్ ల్యాంప్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి. అలాగే చూడొచ్చు, 70% నుంచి 80% టైర్స్ ఉన్నాయి. మొత్తం కార్తో వచ్చినటువంటి మార్కింగ్ చూడొచ్చు, మొత్తం స్టిక్కర్స్ అంతే ఉన్నాయండి. కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నారు బానెట్ కోలో చోటు. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్, కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. గ్లాసులు చూడొచ్చండి, మొత్తం కూడా కార్తో వచ్చినటువంటి గ్లాసులు ఉన్నాయి. డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. చూడొచ్చండి, బిఎఫ్ కార్తో వచ్చినటువంటి గ్లాసులు ఉన్నాయి. అలాగే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఇంటీరియర్లోకి చూడొచ్చు, ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది.
సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది. ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి 46,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రేటింగ్, క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, AC ఉంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి. క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఫోల్డబుల్ మిర్రర్స్ కూడా ఈ కార్కి అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఇక కారు యొక్క యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్, అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. ఎక్కడ నట్ అండ్ బోల్ట్ మీద రేంజ్ కూడా పెట్టలేదు. రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ ఇంజన్ హెడ్ చూడండి చాలా అంటే చాలా నీట్గా లేబుల్స్తో అయితే ఉంది. ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు కానీ అయితే ఏం లేవు. టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు. అలాగే బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు. అలాగే ABS అయితే ఉందండి. బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 2000 ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషన్, మారుతి సుజుకి S-Cross జీటా, 46,000 తిరిగింది. సెకండ్ ఓనర్ కారు ఎక్సలెంట్ ఉంది. 4,25,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు అందరూ బాగుండాలి. అందరికీ బాయ్, జై హింద్.